వరంగల్ స్మార్ట్ సిటీ పనుల్లో స్మార్ట్గా ఎంఐహెచ్ అక్రమాలు. స్మార్ట్ సిటీల్లో స్మార్ట్గా అక్రమాలు చేస్తూ ఉన్నారు. చెరువులు సుందరీకరణ పేరుతో అక్రమాలు, ప్రతి టెండర్ను దక్కించుకొని కోట్లకు పడగలెత్తుతున్న ఎంఐహెచ్ కంపెనీ కోట్లకు పడగెత్తుంది. టెండర్ వాల్యూను పెంచిన అదే కంపెనీ టెండర్ ఇవ్వడం వెనుక మతలబేంటి? గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల అండదండాలున్నాయి. మంద ఐలయ్య కంపెనీ అవినీతిపై విచారణ ఏది? లోపభూయిష్టంగా అభివృద్ధి పనులు పూర్తి, ఎంఐహెచ్ కంపెనీపై ఏసీబీ, విజిలెన్స్, ఈడీ విచారణ చేయాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎవరు డిమాండ్ చేసినా కూడా ఖచ్చితంగా దీని వెనుక ఎవరొకరు ఉంటారు. ఎవరు లేకుండా అయితే ఇది సాధ్యం కాదు. అన్ని టెండర్లు ఆ ఒక్క కంపెనీకే, ఒకటి కాదు రెండు కాదు. స్మార్ట్ సిటీ పనుల్లో ఏ టెండర్ వచ్చినా సంతం చేసుకుంటూ, మొదటి అంచనాలను పెంచుకుంటూ, కోట్ల ప్రజందనను వెనక్కేసుకుంటూ అక్రమాలకు పడగలెత్తింది. ఆ కంపెనీ పేరు ఏంటంటారా? మంద ఐలయ్య కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అంటే ఎంఐహెచ్ అన్నమాట షార్ట్కట్లో. ఇదంతా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో నీలి నీడలో జరుగుతుంది. గ్రేటర్ కార్పొరేషన్ నీలి నీడలో జరుగుతూ ఉంది. ఇందులో ఎవరెవరి చేతులు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్మార్ట్ సిటీ పథకంలో వరంగల్ లిస్ట్ అయిన సంగతి విదితమే. స్మార్ట్ సిటీలో వరంగల్ కూడా ఒకటి. అభివృద్ధి పనుల్లో భాగంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ జారీ చేసిన ప్రతి టెండర్ తాలూకా సమాచారం ఎక్కడ కూడా ఇవ్వకపోయినా ఎంఐహెచ్ కంపెనీకి ఆ టెండర్లు ఎలా దక్కేవి, అలా టెండర్లు ఒక్క కంపెనీకి దక్కేందుకు ఎవరెవరు ఎంత మొత్తంలో ముడుపులు అందుకుంటున్నారు అని వీళ్ళు అంటూ ఉన్నారు. కానీ అందుకుంటారు ఖచ్చితంగా కూడా. ఇప్పుడు ఒక కంపెనీ కాదు, రెండు కంపెనీలు కాదు, చాలా కంపెనీలు ఉంటాయి. అట్లా ఉన్నప్పుడు ఒకటే కంపెనీకి అన్నీ రావడం అనేది, అన్ని టెండర్లు ఒక్క కంపెనీకి రావడం అనేది ఖచ్చితంగా కూడా ఒక ప్రశ్ననే అది. భద్రకాళి చెరువు, వడ్డపల్లి చెరువుల సుందరీకరణ, ఉర్సుగుట్ట చెరువు గట్ట నిర్మాణం, నాలాల మీద కల్వర్టుల నిర్మాణం, ఇలా ప్రతి టెండర్ మంద ఐలయ్య కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సొంతం చేసుకొని టెండర్ వాల్యూను పెంచుకుంటూ కోట్ల డబ్బులను ఖర్చు పెట్టారు. దాదాపు 80 కోట్ల రూపాయల అంచనా కలిగిన టెండర్ల విలువను 150 కోట్లకు పెంచుకున్నారంట. 80 కోట్లు ఎక్కడ, 150 కోట్లు ఎక్కడ, దాదాపుగా డబుల్ అయింది.